నైట్ అలా పడుకొని ట్విట్టర్ చూస్తూ కూర్చున్నా. ఏమైనా కొత్త అప్డేట్స్ గానీ, ఏదైనా సినిమాల గురించి ఫేక్ న్యూస్‌లు వచ్చాయేమో అని అలా స్క్రోల్ చేస్తూ కూర్చున్నా. మన సాంబార్ అన్న ఒక ట్వీట్ వేశాడు. ఒక నిమిషం నా బుర్ర పని చేయలేదు. వీడేమైనా మందెక్కువ యేసాడా? లేక మా బూమ్ బూమ్ ఏమైనా వేశాడా అనుకున్నా. ఏమని ట్వీట్ వేశాడంటే, మన సింబు గారి ఒక డాన్స్ వీడియో పెట్టి సింబు ఫుట్ హ్యాస్ మోర్ లెగసీ దెన్ అల్లు అర్జున్ డా అని ట్వీట్ వేశాడు. ఆ సాంగ్ క్లిప్ మీకు చూపిస్తాను చూడండి. దీన్ని డాన్స్ అంటారా? ఆయన బానే చేశాడు. ఆయన మీద నాకు ఎలాంటి హేటేం లేదు. ఈ క్లిప్ పెట్టి మన హీరోస్తో పోలిస్తే చాలా కామెడీగా ఉంది. ఇంకా అయిపోలేదు, ఇది చాలానే ఉంది. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు Now, for no reason at all. నా వీడియోకి రీచ్ ఇచ్చావరా? ఇచ్చాను దేనికి? కమ్యూనిటీ పోస్ట్ కి. Stop joking, you fool! వీడియోకి ఎప్పుడైనా రీచ్ ఇచ్చావా అని అడిగాను. లేదు. వేస్ట్ రా. స్క్రిప్ట్లు, ఎడిటింగ్ అన్నీ బొక్కే. కామ్ డౌన్ మావా. నువ్వు ఊరుకోమావా. రీచ్ ఇస్తేనే కదా రీచ్ వచ్చేది. ఈ డబ్బా బొక్కనా కొడుకు, చెత్తనా కొడుకు. ఊరుకో మావా ప్లీజ్. నిద్ర లేదు మామ. ఈ హాస్టల్లో సాంబార్ తిని పోయేలా ఉన్నా. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశాను. నువ్వన్నా లేక్ చేయి మావా, రీచ్ వస్తుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన సౌత్లో 4 ఇండస్ట్రీలు ఉన్నాయండి. టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్. శాండిల్వుడ్ అలానే మాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా ఎవరిని తక్కువ చేసి చూడరు. నాకు తెలిసి నేనెప్పుడు చూడనే లేదు వాళ్ళు పక్క ఇండస్ట్రీని చూసి మాట్లాడడం కానీ, తక్కువ చేసి చూడటం కానీ. ఇది ఉందే ఈ సాంబార్ది. ఆవు అంటే ట్విట్టర్లో ఒకటే గొడవ. వీళ్ళు ఎంత జఫగాలంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుసేస్తారు. కొంతసేపు అది అయిపోయాక మన సినిమాలకి మంచి కలెక్షన్స్ కానీ, మంచి పేరు కానీ వచ్చిందంటే చాలు, కింద నుంచి పై వరకు ఒకటే మంట. అలా ఇలా మండిపోరు. మన బాలయ్య డైలాగ్ ఉంటుందిగా, మాడిపోతాం మసైపోతాం అని. అలానే వీళ్ళు కూడా మాడిపోతారు, మసైపోతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అసలు అప్పుడు మనం ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఆ మూమెంట్ని. మన సాంగ్కి ఆస్కార్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అక్కడ మన వాళ్ళు ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తుంటే వీళ్ళు ఎలా అయిపోయారంటే, ఒక మీమ్ ఉంటుంది గుడుంబా శంకర్ మూవీలో, ఒక సీన్లో మందు కొడుతూనే ఉంటాడు విలన్. అలానే కొంతమంది మన ఆనందం చూసి తట్టుకోలేక బాటిల్స్ మీద బాటిల్స్ లేపేశారు. మరికొంతమంది ఏమో పాకిస్తాన్ వాళ్ళలాగా బాబర్ని చూసి ఇండియన్ టీం భయపడుతుంది అని ఎలా అయితే వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారో, అలానే మన నాటు సాంగ్కి ఆస్కర్ వస్తే ఈ చెత్త సాంగ్కి ఎందుకు ఇచ్చారు, అక్కడేవో తేడా జరిగింది, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆస్కర్ కొన్నారు అని ఒక బ్యాచ్ ఏడుస్తుంటే, మరికొంతమంది మా రోడీ బేబీ సాంగ్ కన్నా గొప్ప పాటారా మీ నాటు సాంగ్ అని కంపారిజన్లు. ఇక నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు ఏడ్చారయ్యా, మామూలుగా ఏడవలేదు. మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తే అలా ఎలా ఇస్తారు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు? జైబీ మూవీకి ఒక్కటి కూడా ఇవ్వలేదు. వీళ్ళేదో తేడా చేశారు అని ఒక్కటి ఏడుపు. ఎందుకంటే మొత్తం మనకి 10 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి కదా. దాదాపు అన్ని కేటగిరీస్లోనూ అవార్డ్స్ వచ్చాయి మన సినిమాకి. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. జైభీమ్కి ఒక్క అవార్డు కూడా రాలేదు అని వాళ్ళకన్నా మనం ఇంకా ఎక్కువగా బాధపడ్డాం. అంతెందుకు మన నాని అన్ని జైభీమ్ మూవీకి ఒక్క అవార్డు రాలేదని చాలా ఫీల్ అయ్యాడు. ఇలా మీ వాళ్ళు ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అది మా ఇండస్ట్రీ అంటే. జైభీమ్ డిజర్వ్స్ ఏ నేషనల్ అవార్డు అని మాకు తెలుసు. వాళ్ళు ఇవ్వకపోతే మాదర తప్పు. పుష్ప లాంటి స్మగ్లింగ్ సినిమాలకైతే నేషనల్ అవార్డు ఇస్తారు, మా జైభీమ్కి ఎందుకు ఇస్తారు అని ఒక సాకు. మరి ఇన్నాళ్ళు మీకు వచ్చాయి కదరా, మేము ఏ రోజైనా ఇలా మీలాగా ఏడవనే లేదు. ఇంకా మేము మీకన్నా ఎక్కువగా సంతోషపడ్డాము. అంతెందుకు, మాకు నేషనల్ అవార్డ్స్ సరిగా రానప్పుడు మేము మా వాళ్ళని నేర్చుకుంటాం, మంచి సినిమాలు తీయచ్చు కదా, మనకేం తక్కువ అని. కానీ మీలాగా ఎప్పుడు ఆ సినిమాకి ఎలా నేషనల్ అవార్డు ఇస్తారు అని అనలేదు. అంతేకాదు, వీళ్ళు కమర్షియల్ సినిమాలు తప్ప ఇంకేం సినిమాలు తీయటం రాదు అని ఉన్న వరకు అంటున్నారు. మీరేం సినిమాలు తీశారా? మేము అంటాం, మీకు కులాల మతాల మీద సినిమాలు తీయటం తప్ప అసలు ఇంకో దాని మీద సినిమాలు తీయటం రాదారా? ఎప్పుడు చూసినా ఈ కులాల మీద పడి ఏడుస్తారు. నిన్న కూడా ఒక సినిమా వచ్చింది లాల్ సలాం అంట, అది కూడా అంతే మతాల మీద వచ్చిన సినిమానే. మన బ్రహ్మి మేము ఉంటుంది కదా, ఇన్నాళ్ళు ఈ హింస ఇంకా ఆపండి అన్నట్టు ఈ సినిమాలు కూడా క్లైమాక్స్ సేమ్ ఇలానే ఉంటుంది. కులాలు మతాలు గొడవలొద్దు, మాది మీది ఒకే రక్తం, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ పిచ్చ కామెడీగా ఉంటుంది సినిమా. ఇది మామూలు లాల్ సలం కాదు, ఆచార్య లాల్ సలమే. ఇంకా ఏంట్రా అన్నారు, మేము మీ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నామా? ఎవరు చెప్పాడ్రా మేము మీ మీద ఆధారపడి బతుకుతున్నామని? మా తెలుగు వాళ్ళు మీ సినిమాలు చూడకపోతే మీకు దిక్కు లేదు, దివానం లేదు. అసలు మీకు పిచ్చెక్కి ఫ్లాప్ చేసిన యుగానికి ఒక్కడు మూవీనే మేము నెత్తిన పెట్టుకున్నాం. ఇలా ఒకటా రెండా, మొన్న వచ్చిన లియో మూవీ కూడా ఒక రేంజ్లో కలెక్షన్స్ ఇచ్చాం. తెలుగు సినిమాలు ఉన్నా కూడా. అసలు ఓవర్సీస్లో మీ తలపతికి హైయెస్ట్ గ్రాసర్ 1 మిలియన్ ఉంటే, మేము కేవలం జైలర్ మూవీ తెలుగు డబ్బుడ్ వెర్షన్కి ఇచ్చాం 1 మిలియన్. సినిమా చూడటంలో కానీ ఇంకే విషయంలో కానీ మాకు మీకు అసలు కంపారిజన్ వద్దు. అది కాదు నాగా. వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు. సాంబార్లో కరివేపాకులో తీసి పడేస్తాం మనం. ఇక ఈ బాలీవుడ్ కాల గురించి ఒక రౌండ్ వేసుకుందాం. మేము సాంబార్ కొట్టుకుంటే మధ్యలో మీకేంట్రా? వాడు మీకేమైనా 100 కోట్లు కలెక్షన్స్ ఇస్తాడా? ఓ జవాన్ మూవీ వాళ్ళ డైరెక్టర్ తీసాడనా? తెలుగు తమిళ మూవీస్ని మిక్సీలో వేస్తే వచ్చిందే ఆ జవాన్ సినిమా. అలాంటివి మా బాలయ్య సంవత్సరానికి 2-3 సినిమాలు ఇస్తాడు.
మా సలార్ మూవీకి ఎంతో అన్యాయంగా రావాల్సిన థియేటర్స్ రాకుండా మీ కింకం నీచాతి నీచమైన పియర్ స్టంట్ చేశాడు. ఆ డాంకీ మూవీ ఆడలేక ఆ సినిమాని బలవంతంగా థియేటర్లో వేస్తే తీరా చూస్తే దానికి 15 నుంచి 25% ఆక్యుపెన్సీ కూడా లేదు. బయర్స్ ఏడుస్తూ మేము మూవీ తీసేసి సలార్ మూవీ వేసుకుంటామంటే భయపెడతారు. అయినా మీరు మా ప్రభాస్ అన్న సినిమాని ఆపగలరు అనుకుంటున్నారా? మా వాళ్ళు ఫ్లాప్ చేసిన సాహో మూవీ చూసి మీ వాళ్ళు చొక్కాలు చించేసుకున్నారు. ఇక ఈ రేంజ్లో మా ప్రభాస్ అన్న మాస్ విధ్వంసం చూసి ఎలా ఊరుకుంటారనుకున్నావు? అసలు ఎంతో నీచమైన పియర్ స్టంట్ చేసిందండి ఈ బాలీవుడ్ సలార్ మూవీ మీద. యూట్యూబ్తో పెయిడ్ రివ్యూస్ ఇప్పించి మూవీని ఎలా అయినా తొక్కేయాలని చాలా ట్రై చేశారు. కానీ నార్మల్ ఆడియన్స్ సలార్ మూవీకి హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ సినిమా ఈ రోజు 170 నుంచి 180 కోట్ల మధ్యలో నెట్, ఒక మహారాష్ట్రలోని అలోన్గా 80 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందంటే దానికి మన ప్రభాస్ అలానే ప్రజెంట్ నేను మూవీస్కి ఉన్న క్రేజ్. ఇంకా ఈ హమ్మాల మూవీస్ కాడు అస్సలు ప్రమోషన్స్ చేయలేదు. లేదంటే ఈ మూవీకి 250 నుంచి 270 వరకు ఈజీగా నెట్ వచ్చేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ వాళ్ళు. ఇక మన సినిమాని ఆపలేరండి. ఇంకా ప్రభాస్ మూవీస్ అంటే చొక్కాలు చించేసుకుంటారు. మామూలు క్రేజ్ లేదు మన ప్రభాసానికి అక్కడ. హిందీలో 100 కోట్లకు పైగా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలెక్ట్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. ఇక అందరూ వేసుకున్న ఆదిపురుష్ మూవీ కూడా అక్కడ 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిట్ అయింది. మన సినిమాకి అక్కడ మామూలుగా లేదు క్రేజ్. ప్రాపర్గా బొమ్మ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక మన సందీప్ గత 2 నెలలుగా ఈ బాలీవుడ్ని బలాత్కారం చేస్తూనే ఉన్నాడు. అసలు మీకు టైం కనుక ఉంటే ఒకసారి మన వంగ అన్న హిందీ ఇంటర్వ్యూస్ చూడండి. ప్యూర్ సినిమా అంటారు. అంటే ఒక సినిమాకి తక్కువేం ఉండదు మన సందీప్ అన్న ఇచ్చే కౌంటర్స్ వాళ్ళకి. యానిమల్ సినిమాకి ఒక బ్యాచ్ కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేసింది, కావాలనే నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది. వాళ్ళు ఒక బ్యాచ్ వాళ్ళకు నచ్చిన సినిమాలకి మంచి రేటింగ్స్ ఇస్తారు, వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలాగా ఉంటేనే మనకు సపోర్ట్ చేస్తారు అన్నాడు. అంతేనా, కొంతమంది సెలబ్రిటీస్ కౌంటర్స్కి మాస్ రిప్లై ఇచ్చాడు. ఒక 2 చెప్తాను. ఫరాన్ అఖ్తర్ అని ఒక బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళ నాన్న జావేద్ అఖ్తర్ గారు ఆయన ఈ యానిమల్ మూవీని ఇది సినిమానే కాదు ఇది బూత్ సినిమా అన్నాడు. ఇక మన వంగమ్మ ఊరుకుంటాడా? సరే మాది బూత్ మూవీ, మరి నీ కొడుకు ప్రొడ్యూస్ చేసిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎలాంటిది, దాని గురించి ఏమంటావు? అసలు ఇది వరస్ట్ వెబ్ సిరీస్ కదా, దానిలో ఉన్న కొన్ని సీన్స్ గురించి అయితే ఎవరితో మాట్లాడుకోలేం, అలా ఉంటుంది. వెళ్ళి ముందు నీ కొడుక్కి మంచిగా తీయమని చెప్పు అన్నాడు. అలానే ఒక సూపర్ స్టార్ వైఫ్ కాదు, ఎక్స్ వైఫ్, అది కూడా సెకండ్ వైఫ్, నా సినిమాకి బాహుబలి సినిమాకి అనవసరంగా అయిపిస్తున్నారు, అవి చెత్త మూవీస్ అని చెత్తగా వాగింది. నేను న్యూస్లో చూశాను. సరే మాది చెత్త మూవీ, నీ మొగుడు తీసిన ఒక సినిమాలో అమ్మాయిని తప్పుగా పోలుస్తూ చూపిస్తారు, అంతేకాకుండా రేప్ చేసే స్థాయికి వెళ్తాడు, మరి అప్పుడేం చేశారు? ముందు అదేంటో ఈ భర్తను అడగండి అని మాస్ రిప్లై ఇచ్చాడు మన సందీప్ వంగ. ఆయన ఎవరో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, తెలియకుంటే కామెంట్ చేయండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, స్పిరిట్లో ఇంకా డార్క్ షేడ్స్ ఉంటాయని చెప్పాడు మన వంగ. ఇక ఈ బాలీవుడ్ సాంబార్వుడ్ మన నెక్స్ట్ వచ్చే మూవీస్ చూసి మరింతగా కుళ్ళి చావడం పక్కా. ఎందుకంటే వస్తుంది మామూలు మూవీస్ కాదు, వీళ్ళకి కల్కి మూవీ చాలు. అసలే ప్రభాస్ అన్న మూవీ సరదాకి మా ప్రభాస్ అన్న మూవీస్కి 100 కోట్లు వస్తాయి. ఈసారి మా నాగి అన్న పక్క ప్రాపర్ కంటెంట్తో వస్తున్నాడు. అంతేకాకుండా ఇందులో మైథాలజీని కూడా మిక్స్ చేశాడు. ప్రాపర్గా వర్క్ అయిందో తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా చాలానే ఉన్నాయి చెప్పడానికి, కానీ కొన్ని మారం ఇంకా. సో చూసారుగా, మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సినిమా. వితిన్ షార్ట్ టైంలో మీకు వీడియోలు వస్తాయి, నేను పెడతాను. బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని.